Audio Jungle. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ 3 వీడియోస్లో మనం ఫస్ట్ వీడియోలో క్యాండిల్ స్టిక్స్ గురించి, సెకండ్ వీడియోలో హ్యామర్ గురించి, థర్డ్ వీడియోలో పియర్సింగ్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఫోర్త్ వీడియోలో మార్నింగ్ స్టార్ గురించి తెలుసుకుందాం. మార్నింగ్ స్టార్లో మొదటిగా బిగ్ రెడ్ క్యాండిల్ పెద్దగా ఉండాలి మరియు రెడ్ క్యాండిల్ కింద గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి చిన్న క్యాండిల్ ఈ స్క్రీన్లో కనిపిస్తున్నట్లుగా చిన్న బాడీ లేదా డోజీ క్యాండిల్ ఏర్పడుతుంది. డోజీ క్యాండిల్ అనేది రెడ్ కలర్ కానీ లేదా గ్రీన్ కలర్లో కానీ ఉండవచ్చు. ఇక్కడ మనకి కలర్తో సంబంధం ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రీన్ క్యాండిల్ ఏర్పడాలి మరియు గ్రీన్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్లో 80% వరకు ఫుల్ అవుతుంది. మార్నింగ్ స్టార్ అనేది సప్లై దగ్గర రావాలి, అంటే ట్రెండ్ అప్ ట్రెండ్ అయి ఉండాలి లేదా బేరిష్ ట్రెండ్ నుంచి బుల్లిష్ ట్రెండ్కు చేంజ్ అయ్యేటప్పుడు ఈ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఏర్పడుతుంది. డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు సప్లై దగ్గర ఈ ప్యాటర్న్ ఏర్పడుతుంది. దీన్ని 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని అంటారు మరియు బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అని కూడా అంటారు. బేరిష్ ట్రెండ్ని బుల్లిష్ ట్రెండ్గా ట్రెండ్ని చేంజ్ చేస్తుంది. ఇప్పుడు మనం మార్నింగ్ స్టార్ సైకాలజీ చూసుకున్నట్లయితే ఫస్ట్ 1 డే టైం ఫ్రేమ్లో చార్ట్ని తీసుకోవాలి. ఫస్ట్ క్యాండిల్ బిగ్ రెడ్ క్యాండిల్ పెద్దగా ఉండాలి. 1 డే రెడ్ క్యాండిల్ కాబట్టి మనం దీనిని బేరిష్ ట్రెండ్గా కన్సిడర్ చేయవచ్చు. సెకండ్ క్యాండిల్ అంటే బాడీ చిన్నగా విగ్గులు ఉంటాయి, దీన్ని డోజీ క్యాండిల్గా కూడా అనుకోవచ్చు. సో సెకండ్ క్యాండిల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది. ఈ కింద ఉన్న డోజీ క్యాండిల్ దగ్గర బయ్యర్స్ అండ్ సెల్లర్స్ యాడ్ అవడం వల్ల ప్రైస్ అనేది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ పోలేదు. సో అందుకే ఇక్కడ డోజీ క్యాండిల్ ఏర్పడింది. థర్డ్ క్యాండిల్ బాడీ పెద్దగా గ్రీన్ క్యాండిల్ రావాలి, అంటే ఇక్కడ మనం సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువగా ఉన్నందున బయ్యర్స్ హవా ఎక్కువగా ఉందని తెలుసుకోవచ్చును. డౌన్ ట్రెండ్లో సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నందున సెకండ్ క్యాండిల్స్ వచ్చేసరికి సెల్లర్స్ అండ్ బయ్యర్స్ ఇద్దరు సమానంగా ఉండడం వల్ల డోజీ క్యాండిల్ ఏర్పడింది. థర్డ్ క్యాండిల్ అయిన గ్రీన్ క్యాండిల్ని చూసుకున్నట్లయితే సెల్లర్స్ కంటే బయ్యర్స్ స్ట్రాంగ్ అయ్యారు. ట్రెండ్ కూడా బేరిష్ ట్రెండ్ నుంచి బుల్లిష్ ట్రెండ్కి చేంజ్ అవుతుంది. మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఏర్పడిన తర్వాత థర్డ్ క్యాండిల్ అయిన గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటాము. స్టాప్ లాస్ వచ్చి గ్రీన్ క్యాండిల్ కింద 1:5గా ఎంట్రీ తీసుకుంటాం అన్నమాట. డోజీ క్యాండిల్ ఏర్పడిన తర్వాత వాల్యూమ్ చూసుకున్నట్లయితే తక్కువ నుంచి ఎక్కువ పెరుగుతూ పోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. 1:5గా తీసుకోవడం వల్ల మనం ప్రాఫిట్లో ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.